న్యూస్ హైదరాబాద్ ఉప్పల్లో భారీ చోరీ జరిగింది. కొర్రేముల మక్తాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగభూషణం ఇంట్లో 2 కోట్ల నగదును ఎత్తుకెళ్లారు దొంగలు. 28 తులాల బంగారం కూడా అపహరించారు. ఉదయం పాల కోసం వెళ్లొచ్చేసరికి ఈ చోరీకి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దొంగతనానికి సంబంధించిన పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్స్పెక్టర్ రమేష్ వైట్ల అందిస్తారు. ఉప్పల్ సమీపంలోని ఒక రియల్ ఎస్టేట్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 2 కోట్ల పైచిలకు నగదును దొంగలు ఎత్తుకొని పోయారు. అయితే ఈ దొంగతనం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని పోలీసులు ప్రయత్నానికి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారైన ఈ నాగభూషణ గౌడ్ తన వ్యాపారానికి సంబంధించిన డబ్బును తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. నిన్న రాత్రి ఈ ఇంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇంట్లో పెట్టిన తర్వాత నిన్న రాత్రి దాదాపు 2 కోట్ల రూపాయల డబ్బులను సంచుల్ని తీసుకొచ్చి మంచం దగ్గర పెట్టేసి అతను నిద్రపోవడం జరిగింది. తెల్లవారుజామున బయటికి పాల కోసమని బయటికి వెళ్లి జస్ట్ 5 నిమిషాల్లో తిరిగి ఇంటికి వచ్చేసరికి మొత్తంగా డబ్బుతో ఉన్న మొత్తం 2 సంచులు కూడా మిస్ కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వెంటనే అటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2 కోట్ల పైచిలకు నగదుతో పాటు కొంత బంగారు ఆభరణాలు మొత్తం కూడా మిస్ కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వెంటనే పోలీసులు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నారు. ఈ డబ్బు మొత్తం కూడా అతని స్థలం సంబంధించి 9 ఎకరాల స్థలాన్ని సంబంధించినప్పుడు దానికి సంబంధించిన అడ్వాన్స్ డబ్బు వచ్చిన నేపథ్యంలో ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఇంట్లో పెట్టేసి తిరిగి ఏదైతే తెల్లవారుజామున పాల కోసం బయటికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలోనే 2 కోట్ల రూపాయలు విలువ చేస్తే మొత్తం డబ్బు మొత్తాన్ని కూడా దుండగులు ఎత్తుకొని పోవడం జరిగింది. అయితే 2 కోట్ల పైచిలకు నగదుని ఇప్పుడు ఎవరు ఎత్తుకు వెళ్లారు అన్న విషయం కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే 2 కోట్ల పైచిలకు నగదును ఇక దొంగలు ఎత్తుకొని పారిపోయడం జరిగింది. వాళ్ళు తీసుకుపోయిన తీరు చూస్తే ఎవరో కాదు, తెలిసిన వ్యక్తులే మొత్తంగా చోరీ చేసి ఉంటారని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి చెప్తున్నారు. ఎందుకంటే తెలియని వాళ్ళకైతే ఇది సంబంధం ఉండదు. వాళ్ళు ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో పూర్తిగా ఇంట్లోకి వచ్చి ఏదైతే నాగభూషణ కూడా జస్ట్ ఇంటి నుంచి బయటికి 5 నిమిషాలు బయటికి వెళ్లి తిరిగి వచ్చే లోపలే ఈ డబ్బు మొత్తంగా సంచులతో ఉన్న డబ్బు మొత్తాన్ని కూడా ఎత్తుకొని పోవడం జరిగింది. అయితే డబ్బు వచ్చిన విషయం కూడా ఖచ్చితంగా ఎవరికో తెలుసున్నది. ఆ తెలిసిన వాళ్ళే ఈ మేరకు డబ్బును తీసుకొని వెళ్లారని చెప్పి కూడా ఇప్పుడైతే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికైతే క్లూస్ టీమ్ కావచ్చు, డాస్ ఫోర్స్ కావచ్చు మొత్తంగా ఇక్కడ వచ్చి మొత్తంగా వెరిఫై చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా వెరిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొర్రముల నుంచి అటు ఎల్బీనగర్ వైపుగా పూర్తిగా ఉన్న లింక్ రోడ్డు, ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ ఇంటి దగ్గరనే ఈ చోరీ జరగడం జరిగింది. అయితే ఈ చోరీ సంబంధించిన ప్రస్తుతానికి నాగభూషణంకి డబ్బులు వచ్చాయన్న విషయం తెలిసిన తర్వాత ఎవరో తెలిసిన వ్యక్తులే ఈ డబ్బును కాజేసి ఉంటారని చెప్పి ఇప్పటికైతే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైతే 3 పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. డ్రైవర్తో పాటు మరిద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. అయితే ఈ డబ్బు విషయం సంబంధించి తెలిసిన వాళ్ళే దీనికి చోరీకి చేసి ఉంటారని చెప్పి పోలీసులు అనుమానం. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఒక 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా అటు హైదరాబాద్ రూట్ కావచ్చు, ఇటు విజయనగరం రూట్ కావచ్చు, 2 రూట్లలో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ దొంగలు ఎవరన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని